దేవుడా, నా అవసరాలకు అందరూ అప్పించేటట్టు ఆశీర్వదించి ఇచ్చిన అప్పు మరలా అడగకుండా కనికరించు తండ్రి. అమ్మా నా కూడా ఎత్తాడేంది? అయినా ఇప్పుడే మొక్కినా కదా దేవుడా నేను అప్పులో ఇంటికి రావద్దని. మళ్ళీ పోయిన వారమే కొబ్బరికాయ కూడా కొట్టినా. నా మీద కొంచెమన్నా కనికరం లేదని దేవుడా నీకు. సంపద అంటానేవరా? ఏం లేదన్నా, కొంచెం అయితే బాగేనా? బాగే బాగే. ఇంటికాడ అంత మంచిదేనా? మంచిగా. ఏందే మరి ఏమో గిట్టేసినావు? ఏం లేదు తమ్మి, నువ్వు నీ ఆరోగ్యం ఎట్లుందో తెలుసుకుందామని వచ్చిన. ఊకో అన్న, పొద్దుగా జోకులు చేయకు. అరే సంపతి, నీకు 2 లక్షలు అప్పించి ఏడాదిని అర్థమా? తిరిగి తిరిగి నా చెప్పులు అడిగి అడిగి నా నోరు వాయ. వచ్చినప్పుడల్లా మెత్తగా నానబెట్ట పడితే గేట్ అవతలకి నువ్వు కబడితే మళ్ళా గిట్ వచ్చినవి ఏందన్నా అని నిమ్మలంగా అడుగుతున్నావు. అన్నా పైసల కొరకు వేసినావానే? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానా. ఎందుకురా ఫోన్ చేసి ఇంకో నెల గడుపుదాం అనుకుంటానవా? ఏ గట్ల కాదన్నా, నాకు ఒక 10 లక్షలు వచ్చేది ఉన్నది. వాళ్ళు రేపు పంపిస్తామని చెప్పి ఫోన్ చేసిర్రు. ఆ డబ్బులు రాగానే నేను నీకు ఫోన్ చేసి ఇద్దామని చెప్పి నేను అనుకున్నా. కానీ అంతలో నువ్వే వచ్చినావన్నా. అరే నువ్వు గిసోంటి కథలు ఎన్నో చెప్పినవరా నాకు. గా కథలు నా కాడ కలవాయి, నా పైసలు నాకు వారాయి. అన్నా ఏందన్నా గట్ట తొందర పడతావు నువ్వు? ఏడాది అర్థమా ఆగినావు? ఇవాళ ఒక్కరోజు ఆగు, రేపు పొద్దుగాల 7 గంటలకు రా. నీ పైసలు పువ్వులలో పెట్టిస్తా. ఈ పూలలో పెట్టిస్తాన ముచ్చట్లు ఎన్నోసార్లు చెప్పి నా చెవుల పువ్వు పెట్టినవరా నువ్వు. నిన్నెట్లా నమ్మాలరా నేను? నమ్మకపోతే ఏంటవన్నా? నువ్వేమన్నా పుణ్యానికి ఇచ్చినావా? 3 పైసలు మిత్తి మింగుతలేవా? రేపు పొద్దున 7 గంటలకు రా. నీ మిత్తి అసలు కలిపి మొత్తం భారెత్తాను. నీకు మాట్లాడుతానేంద్రా? చెవుల పువ్వు పెడతానా వరా నాకు? అరే ఏడాదిని అర్థం ఆగినా రేపు పొద్దుగాల దాకా కూడా ఆగుతా. రేపు పొద్దున 7 గంటలకు వస్తా. పైసలు ఇవ్వకపోతే నీ బజ్జీలే రాలుతాయిరా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నేను ఆరా, నువ్వు రేపు పొద్దున్న రాపో, నా తడాగా చూపిస్తా. రాపో కొడుకను. అరే నాని, నీ మంచినీళ్ళు తీసుకురా. సరే డాడీ, నేను స్కూల్కి వెళ్ళొస్తా. సరే బిడ్డ, పోయిరా. డాడీ బాయ్. బాయ్ డాడీ. ఒకరికొకటి చెప్పుకొని వచ్చినట్టు వస్తారు కదా. అరే వారి సంపతి గిట్నే ఉంటా అదరా నీ మర్యాద. మర్యాద ఏందన్నా? అన్నా నువ్వు వచ్చినాక నేను మర్యాద చేయనా? ఏం తింటావు, ఏం తాగుతావు? నా మర్యాద అంటే మామూలుగా ఉండదన్నా. నేను అనేది తిని తాగే మర్యాద కాదురా. ఆనాడు పైసలు తీసుకున్నప్పుడు ఇత్తా అని ఏ మాట ఇచ్చినవరా నువ్వు? గా మాట గురించి నేను అడిగేది. ఏనాడు? ఏనాడా? అన్నా నమస్తే అన్నా. నమస్తే తమ్ముడు. ఎన్నలే నాయటి పాట పట్టినవేంద్రా? ఏం చేద్దామన్నా, నాకు చిన్న అవసరం పడ్డదన్నా. ఊళ్ళే ఏమైనా అవసరం పడ్డదంటే తీర్చడం నువ్వే కదన్నా. నీకు ఏం సహాయం చేయాలి తమ్మి? అన్నా నాకు ఉస్నాబాద్ ప్రైవేట్ జాబ్ వచ్చిందన్నా. నెలకు 80,000 జీతం. ఈ 80,000 జీతగానికి నేనేం సాయం చేస్తారు? అట్లా కాదన్నా, నేను ఆ నౌకరీ చేయాలంటే నాకు బండి ఉండాలన్నట. బండి కొనుక్కుందామంటే నాకే డబ్బులు లేవన్నా. నువ్వు 1,50,000 రూపాయలు ఇస్తే నేను బండి కొనుక్కొని ఆ జాబ్ చేస్తా. 2 నెలలు జాబ్ చేయగానే నాకు 1,60,000 రూపాయలు వస్తాయి. 2 నెలల జీతం పడగానే నేను మొత్తం కట్టేతానా? అట్లా బండి కొనుక్కుంటా అంటే 1,50,000 రూపాయలు ఇచ్చి నీకు నెలకు 80,000 జీతం అంటివి 2 నెలలు కాగానే తీసుకొచ్చి ఇస్తా అన్నా అంటివి. ఏమైందిరా పైసలు? అన్నా పైసలు ఇస్తును నీకు. నేను పనిచేసిన కంపెనీ బోగస్ కంపెనీ అన్నా. 2 నెలలు అయితే జీతం వస్తుంది అనగానే 2 నెలల కంటే 2 రోజుల ముందే ఆ కంపెనీ ఎత్తేసింది. బోగస్ కంపెనీ అది. నీ పైసలు పెట్టి కొన్న బండి కూడా పీకింది. నీకు ఇద్దామంటే పైసలు లేవన్నా. లేకపోతే ఎన్నడో ఇస్తున్నా నీకు పైసలు. ఏందిరా ఊపిరి కొద్ది బాగా తమాషా చేస్తాను. నీ కంపెనీ కూలిపోతే నాకేంది, కాలిపోతే నాకేందిరా? నా పైసలు భారీ
నా వాడగడికి వచ్చినావు, నా ఇంటికి వచ్చినా ఇచ్చేది మానం తీసినావు. చెప్ నేను బతకనే బతికిగా నా మానం నేను చెప్తాను, బతకనే బతకనే. సత్య చచ్చిపోరా, ఇవన్నీ పేరుతానోరా సత్తా అని. నేను నీకు ఇచ్చే పైసల గురించే సత్తన్నా. శ్రీకాంత్కి ఇచ్చే పైసల కొరకే నేను సత్తన్నా అని రాసుకున్నా. రాసి లెటర్ రాసి పెట్టుకున్నా. నువ్వు ఏవటే సత్తనా నేను నా జేబులో పెట్టుకున్నా. నేను దాగి సత్తా, నేను పాయిజన్ దాగి. అరే సంపతి, నా పేరు ఎందుకు రాసినవురా? నీకేమైనా అయితే నా కేసు అవుతుందిరా. అరే సంపతి, నీకు దండం పెడతా, బయటికి రారా. నీకు ఇంకా పైసలు కావాలన్నా ఇస్తారా? నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటా రారా. అది మందు తాగుతూ చస్తావురా. నీ కూర తాగిస్తా రారా, బయటికి రారా. అరే సంపతి, అరే రారా, నీకు దండం పెడతా రారా. నాకు నీ దండాలద్దు, నీ బదులాడద్దు. రేపు పొద్దుగాల 7 గంటల వరకు రా, నీ పైసలు నీకు వారేస్తా. నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ వీకు. అరే సంపతి, రేపు పొద్దుగాల 7 గంటలకు వచ్చే పైసలు తీసుకుంటా గానీ ఆ మందు తాగకు, నన్ను ఆగం చెయ్యకురా. ఆ జేబులున్న కాగితం అయితే చింపేరా. ఫస్ట్ నా గేటు దాటి నేను చింపేస్తాను. గేటు దాటినాక నువ్వేనా కదా సిటీ చింపేసినా నీది. నాని స్కూల్ అయిపోయిందా? ఓకే నాని, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకోకు. సంపత్ బయటికిరా, సంపత్ బయటికిరా. ఇలా అంక వాడు పైసలు లేకపోతే ఇలా లేసులేవాని ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్తాను, వాడు తప్పించుకుంటాను. ఎవరు? అన్నా నమస్తే. నమస్తే అన్నా, నీకు నెల తర్వాత ఇస్తానన్నా కదా నా డబ్బులు. ఇప్పుడే వచ్చినాయిందన్నా. ఈ మాట నెల కింద చెప్పినావు, అందుకే వచ్చిన నేను. నీకు ఇచ్చిన అసలు పైసలు 2 లక్షలు, మిత్తి 50,000. పోయి పట్టుకురా పో. ఏవుకో అన్నా, గంటి పైసలు నాకే ఇక్కడ ఇప్పుడు. అన్న ఏం నవ్వింది, వీడు మంచిగా తింటలేడు, గట్టి 4 ఎత్తున తింటాడు. నాకే గది అవుతుంది. పోరా, ఎక్కడికన్నా పోయి పైసలు లేపో. అన్నా, నాకు ఒక పైసలు వచ్చేది ఉన్నది. నువ్వు రేపు పొద్దుగాల 7 గంటల వరకు రా, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఏ చెప్ ఎవరు చెప్తున్నాడు కాగమ్మ కథలు? ఇలా నేను నమ్మానే పైసలు తెచ్చుకుంటా. ఊకో అన్న, వీళ్ళు కొట్టాడు. నేను నమ్మినా కూడా కొనేటట్టు ఎవరు లేడు. పైసలు ఇస్తానా? ఆగురన్నా ఇస్తానా? మీ దండం పెడతాను, ఆగురన్నా ఇస్తానా? మీ పైసలు మొత్తం ఇస్తారు. చూసా అన్న ఎట్లా మన దారికి వచ్చిండు నాకు అంటిస్తే. అవునా, నిజమేరా అన్నా? మీరు ఇక్కడ కూర్చోరి, కుర్చీలు ఉన్నాయి కదా. నేను 7 కన్నా పోయి మీ పైసలు తీసుకొచ్చి మీకు మొత్తం కట్టేస్తాను. పోరాడు, కూర్చోపోరాడు. అరే ఇలా పైసలు వసూలు అయ్యేదాకా పని ఇలా ఇచ్చిపెట్టేది లేరా? తగ్గేదేలే. అంతే. అమ్మా, ఈ లంగబాడకవులు నన్ను వదిలిపెట్టట్లేరు. వీళ్ళని ఏదో ఒక ప్లాన్ వేసి సెట్ చేస్తా. అన్నా, మా ఫ్రెండ్కు ఫోన్ చేసిన వస్తాడట, డబ్బులు తీసుకురమ్మని చెప్పిన. అప్పటిదాకా ఖాళీ ఏం కూర్చుంటామన్నా, ఒకటిగా ఏమన్నా తాగడానికి తీసుకొస్తా. అన్న వాడేమో తీసుకొస్తాను పోతాడు, మంది గిట్ల నానే మరి. పందారా గీ టైంలో మంది ఎత్తారా వాడి మొఖానికి? ఛాయ్ పట్టుకొస్తాడు వాడు. ఉత్తగుండా ఏం చేస్తారు? మందే ఇరి ఏమన్నా. ఎవరా మందు పోసి జరుపుదాం అనుకుంటాను ఇంకా. గా కథలు మా దగ్గర నడవయి. ఏందన్నా మీరు అట్లా అంటారు? తమ్ముడు ప్యాకెట్. మా దోస్తుగాడు డబ్బులు పట్టుకొని వస్తాడు, గంట సేపు అవుతుందట. మరి అప్పటిదాకా ఏం చేద్దామన్నా? పోసుకొని తాగుదాం అన్న. నేను ఎట్లా కూర్చుంటే ఇది జరుపు చేరు జరుపు.
అన్న మహేష్ అన్న నీ పైసలు ఎడుగు అన్న ఈ అన్న అప్పటి నుంచి బాగా మాట్లాడతాను కాదన్నా నువ్వు నాకు మహేష్ అన్న బాగా సోపతి దగ్గర నువ్వు పైసల గురించి టెన్షన్ పడకూరు మీ పైసలు మొత్తం తెచ్చిస్తా నేను మా దోస్తు పట్టుకొని వస్తానా కన్నా ఏ చిన్న డాడీ నాని మమ్మీ ఎదురా ఇంట్లో కనబడతలేదు అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడే మమ్మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది డాడీ వెళ్ళిపోయిందా ఆ, నాని నాకు ఒక చిన్న పని ఉన్నది నాని నిన్ను కూడా అమ్మమ్మ ఇంటికాడ దింపిన తర్వాత నేను చూసుకుంటా నాని పా మనకి బండి ఎక్కింది డాడీ ఆడ పడుకున్న పాడకవలదే కానీ వాళ్ళదే పట్టుకపోతాను మనం అరే సంపద గడి ఇచ్చిన పైసలతో ఏం చేద్దాంరా? కారు కొందామన్నా. కారు కొంటే నయ్యకుంటే తిరుగుదాం అనుకుంటున్నావరా? బట్టలేవే బట్టలేదురా, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? మా పర్చేదిరా, నా సెల్లేదిరా, అన్న చైనానా ఏదిరా అన్న వాచనా ఏడవన్నవరా మనం అక్కడ మనం ఇక్కడ ఎట్లున్నామే? అరే సంపత్తిగా మమ్మల్ని నిలువు దోపిడి చేసి ఈ జంగర్లో వారిసిపోతావరా? అత్తన ఆగు, నీ మక్కిలు సాపి చేస్తాం. మక్కలు కాదన్నా వాడిని బొక్క బొక్క నీళ్ళు పోసుకోవడం పా అన్నాడు. వీడు 1,50,000 రూపాయలు ఇవ్వాలరా, అయ్యా 7 గంటలకు ఇస్తా అంటే వచ్చిండ్రా. నేను నువ్వు ఇటు నాకు 2 లక్షలు ఇవ్వాలరా 7 గంటలకు రమ్మని పిలిచిండ్రా నేను అందుకే ఊరికొస్తానా వసూలు చేసుకొని పోదాం పా. మన గట్టిగా అడుగుదాం మనం. వాడు ఉంటే వాడు గట్టిన చేస్తాడు. ఈ పిల్లలు ఇద్దరు ఉన్నాం. ఏ నా పైసలు సతాయిస్తాను రా ఇక్కడ తాళ వేసినరా తలుపుకేమో రాసి పెట్టిందా వీడు. అప్పులకి నా విజ్ఞప్తి, నేనైతే వీకుతానా. మీ పైసలు ఇక గోవిందా అని రాసిండ్రా వాడు. మన పైసలు వీకినట్టేరా ఇక. ముంచిండురా వాడు మనల్ని మోసం చేసిండు. 1,50,000 నీ 2 లక్షల రూపాయలు దొబ్బుకొని పీకిండ్రా వాడు. ముంచిండురా వీడు. అరే ఎడతారా మీరు? ఇంట్లో బిచ్చం వేయడానికి ఎవరు లేరు. తాళం వేసినది అటే పీకురి. అరే ఎట్లా కనబడతారా? మనకు అప్పించినాం, అప్పించి గిట్ల తయారైనాం మేము. వాళ్ళకి పైసలు ఇచ్చి గిట్ల తయారైనాం. మిమ్మల్ని కూడా 7 గంటలకు రమ్మన్నాడారా? అవును, 7 గంటలకు రమ్మన్నాడు. మీకు పైసలు ఇచ్చిరా? 7 గంటలకే వచ్చిరా? 7 గంటలకి వచ్చేంతా మరి మీ పైసలు మీకు వచ్చినాయనా? మరి మా పైసలు సంగతి ఏంది? మా పైసల సంగతి ఏమో కానీ మీ పైసలు ఎప్పుడు వస్తాయి అనేది ఆ తలుపు మీద రాసినది చూసుకోరిగా. ఏ రారా రాముగా మనం పోదాం. అప్పుల్లోకి నా విజ్ఞప్తి, నేనైతే పీకుతున్నా. మీ పైసలు ఇక గోవిందా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జనంతా గంట కొట్టిరన్నా.